హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఆవు ముద్దతో బంగాళదుంప ఫ్రై అయితే చేశాను. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని రోజుల్లో బంగాళదుంపతో ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాన్ వెజ్కి ఏ మాత్రం అయితే తక్కువైతే రాదు. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా కట్ చేస్తాం కదా, సేమ్ ఆ షేప్లో అయితే కట్ చేసి అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ బంగాళదుంపలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే అందులోనే కొంచెం ఉప్పు అయితే వేసుకొని మరి కాసేపు అయితే ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని అయితే ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ పాటు అయితే మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత అయితే మూత తీసుకొని ఇంకొకసారి అయితే బాగా కలుపుకున్న తర్వాత నేను ముందు పోపు పెట్టినప్పుడు అయితే అసలు ఆవాలు అయితే వేయలేదు. ఇప్పుడైతే ఆవు ముద్ద అయితే వేస్తున్నాను. నేను మరీ ఎక్కువ పేస్ట్ అయితే చేయలేదు. నార్మల్గా కొంచెం కచ్చాబచ్చాగా దంచి అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే ఆవు పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ ఆవు ముద్ద వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే మగ్గించుకుంటే ఆవు ముద్ద బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే మాత్రం నాన్ వెజ్ తినని రోజుల్లో అయితే ఎక్కువ బంగాళదుంప అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నాకైతే చాలా ఇష్టం. చూసారా బంగాళదుంప విరగకుండా అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి.